5 ఈ 3 వార్డులకు సంబంధించినటువంటి ఈ యొక్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కాంపౌండ్ కూడా నిర్మాణానికి ఆయన చెప్పడం వల్ల మున్సిపల్ కౌన్సిల్లో సిఆర్ రిజల్యూషన్ పాస్ చేసి ఇమ్మీడియట్ గా చేసేయాలంటే యుద్ధ ప్రాతిపదికపైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతోంది. దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క నిజామోలి కాలనీలో కూడా పట్టణ ప్రాథమిక కేంద్ర కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మనము ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పనులు ప్రారంభించడం జరుగుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి కదిరి నిజామోలి కాలనీలో గతంలో కూడా నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి ఏకైక నాయకుడు పేద ప్రజల కోసం ఎవరైనా ఉన్నారంటే కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పేసి అభివృద్ధి కోరే నాయకుడు, అభివృద్ధి కాంక్షించే నాయకుడు. ఈ రోజు కదిరి నియోజకవర్గమే కాదు, కదిరి పట్టణం మొత్తం అంతా ఈ రోజు కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. అవన్నీ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ముందు చూపు వల్ల ఈ రోజు కదిరి పట్టణ సుందరీకరణలో భాగంగా ఈద్గాలు అయితేనేమి, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి, కదిరి పట్టణం ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక కేంద్రాలకు అన్నింటినీ కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా నిజామోలి కాలనీలో ఇక్కడ ప్రారంభిస్తున్నాం. తర్వాత కుటాగులు, అదేవిధంగా అజంతా డైరీస్, మౌలిక డైరీస్ 9వ వార్డులో కూడా అక్కడ ప్రహరీ గోడల నిర్మాణాలు జరుగుతాయి. దాదాపు 50-60 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలన్నీ నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి ఆయనకు మరొక్క మారు నిజామోలి కాలనీ తరఫున, మన కౌన్సిల్ తరఫున ఆయనకు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై కందికుంట.